మంచిగా స్వయంగా వాళ్ళకి ఆదాయం ఉంటే భర్త మీదనో పిల్లల మీద ఆధారపడకుండా ఉంటే ఇల్లు బాగుంటుంది. ఎవరికైతే మహిళల చేతిలో ఇల్లు తాళం చేతి ఉంటుందో ఆ ఇల్లు బాగుపడుతుంది. ఎవరైనా మగవాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు తీసుకపోయి మీ జీతం నెలైన భార్యలకు ఇవ్వండి, తప్పకుండా ఇల్లు కుటుంబం బాగుపడుతుంది. ఇక మీరే ఖర్చు పెట్టి మొదలు పెట్టారనుకో వారం రోజులే ఖతమైపోతుంది. అందుకని ఆడవాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు మహిళా స్వశక్తి పేరు మీద ఇవాళ మీకు అప్పు చేసినా పర్వాలేదు, ప్రతి సంఘానికి 10 లక్షల చొప్పున ఇచ్చి 1 లక్ష కోట్ల అప్పు రుణం ఇచ్చి మీకు అందరు కూడా మహిళా సాధికారత కొరకు చేస్తూ ఉన్నాం. మాకు అందుకని మీరు అందరూ గుర్తుంచుకోండి, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇంతకుముందులాగా కేసీఆర్ లాగా అబద్ధాలు ఏదో పూటకొక మాట మాట్లాడి తాగుబోతుల రాజ్యం కాదు. ఇది నిబద్ధతతో పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇలా నిన్న